మానవుడు పాపములో పుట్టి పాపములో జీవిస్తూ అజ్ఞానములో ఉండే మనము తప్పక క్రొత్త జన్మ పొందవలెను కదా. క్రొత్త జన్మను పొందకుండా మరియు మన జీవితము మారకుండా మనము ప్రభు రాజ్యములో ప్రవేశించలేము. మనకు క్రొత్త జన్మ ఇచ్చి మనల్ని నూతన పరచాలని, నూతన సృష్టిగా చేయాలని ప్రభువు కోరుతున్నాడు. గ్రామ ప్రజలారా, ప్రియులారా, ఎంతకాలము మీరు పాపములో ఉంటారు, అజ్ఞానములో ఉంటారు, చీకటిలో ఉంటారు, దుర్వ్యసనాలతో ఉంటారు, దేవునికి దూరంగా ఉంటారు. నేడే మీ హృదయాన్ని యేసు ప్రభువుకు ఇవ్వండి. యేసు ప్రభువు మీకు క్రొత్త జన్మ ఇస్తాడు, మీ జీవితాలను మారుస్తాడు, మీ జీవితాలను పరలోక రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. ఆహా, ప్రభువులో ఎంత భాగ్యముంది. కనుక నేడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి క్రొత్త జన్మను పొందవలనని కోరుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు మీకిట్టి కృపను దయచేయునుగాక. ఆమేన్.